ఈరోజు మన యొక్క టాపిక్ ఏమిటంటే డేంజరస్ అలయన్స్, ప్రమాదకరమైన సాంగత్యం. ప్రమాదకరమైన సాంగత్యం. ఏమైనా దేవుని బిడ్డలారా, మరి ప్రమాదకరమైన సాంగత్యము, ఒక క్రైస్తవుని యొక్క సాంగత్యం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎవరితో సాంగత్యం చేయాలి, లేకపోతే ఒక క్రైస్తవుడు ఎవరితో మరి కలిసిమెలిసి, అంటే సహవాసం అని, స్నేహం అని కాదు, ఎవరితో నీవు నేను ఒకటే అన్నట్లుగా ఉండాలి, నేనే నువ్వు నీవే నేను అన్నట్లుగా ఒక క్రైస్తవుడు ఎవరితో సాంగత్యం చేయాలి అనే విషయాన్ని, ఒకవేళ అలా కాకుండా వేరొకరితో సాంగత్యం చేస్తే వచ్చే ప్రమాదం ఏంటో కూడా మరి మనకు బాగా తెలుసు. పాత నిబంధన గ్రంథంలో నుంచే మనం మాట్లాడతాం. అయితే కొత్త నిబంధన భక్తులమైన మనం మరి ఏ విధమైన జీవితాన్ని, సాంగత్యాన్ని కలిగి ఉన్నామని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి దినవృత్తాంతాల 2వ గ్రంథం మీకు బాగా తెలుసు. 16వ అధ్యాయం వరకు యూదా రాజైన ఆసా చరిత్ర ముగిసింది. 17వ అధ్యాయంలో యూదా రాజైన యెహోషాపాతు, అతని కుమారుడైన యెహోషాపాతు చరిత్ర ప్రారంభమైనట్లుగా మనం చూడొచ్చు. 17వ అధ్యాయము 2 Chronicles 17th చాప్టర్లో 1వ వాక్యంలో రాయబడింది, తరువాత అతనికి బదులుగా, అతను ఎవరో కాదండి, రాజైన ఆసా బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశపు ప్రాకార పురములన్నిటినీ సైన్యమును ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిం పట్టణం యందును కావలి బలమును నుంచెను. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడిచెను. దావీదు ప్రారంభ దినముల్లో ఏ విధంగా భక్తిగా నడిచాడో, రాజైన సౌలు తరుముతున్నప్పటికి కూడా ఏ విధంగా రాజైన దావీదు దేవుని మీద ఆధారపడ్డాడో ఆ విధంగా నడిచినట్లుగా దావీదుతో యెహోషాపాతును పోలుస్తున్నారు. ఇతని తండ్రి అయిన ఆసాతో పోల్చట్లేదు. ఆసా విషయంలో కూడా మనము సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక టాపిక్ ని మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి తన స్వబుద్ధి మీద కానీ తన స్వశక్తి మీద కానీ ఆధారపడితే ఎంత ప్రమాదకరమో, అది క్రైస్తవుడికి ఎంత పాపం అవుతుందో కూడా మనము ధ్యానం చేశాము. ఆసా యొక్క ప్రారంభం మహిమకరంగా ఉంది, కానీ రాజైన ఆసా యొక్క ముగింపు బహు ఘోరమైనదిగా ఉన్నట్లుగా మనం చూసాము. ఆ 16వ అధ్యాయంలోనే చివరి వాక్యాల్లో ఆసా మరణమునందు కూడా యెహోవాను వెతకలేదు, దేవునిని వెతకలేదని స్పష్టంగా రాసింది. దేవునికి సమీపించలేదు. అతడు చివరి దినాల్లో దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా మనం చూడగలం. అలాంటి వ్యక్తికి పుట్టిన ఈ కొడుకైన యెహోషాపాతుని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే, దావీదు అనుసరించిన మార్గాలయందు అతను అనుసరించాడు కనుక దేవుడు అతనికి సహాయమై ఉన్నాడు, సహాయకుడిగా ఉన్నాడు. అంతేకాకుండా బయలుదేవతలను ఆశ్రయింపక, 4వ వాక్యం 17వ అధ్యాయం 4వ వాక్యంలో బయలుదేవతను ఆశ్రయింపక అంటే అన్య దేవతలను, విగ్రహాలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి చర్యలన్నీ వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. అంటే యెహోవా దేవుడిని ఆశ్రయించాడు, యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. యెహోషాపాతు చాలా మంచి రాజుగా చరిత్రలో ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూడగలం. కానీ యెహోషాపాతు రాజు యొక్క జీవితంలో కూడా డేంజరస్ అలయన్స్ అనేది, ప్రమాదకరమైన సాంగత్యం అతన్ని ఒక రకంగా చెప్పాలంటే మరణపు అంచులకు తీసుకెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుమార్లు గద్దించిన లోబడినప్పుడు మనం చాలా చక్కగా లేఖన భాగాల్లో చూస్తాము. పలుమార్లు గద్దించిన లోబడినప్పుడు చాలా ప్రమాదం జరుగుతుందని కూడా బైబిల్ సెలవిస్తుంది. అది కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా. దేవుడు నీతిపరుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు కృప కలిగిన వాడు. దేవుడు ఎల్లప్పుడూ కోపించడు, కానీ దేవుడు కోపిస్తాడు కూడా. ఎల్లప్పుడూ కోపించడు, కానీ ఆయన కోపం అనేది ఉంటుంది. తన నామాన్ని అవమానపరిచే వారి మీద ఆయన తప్పనిసరిగా కోపిస్తాడు. కొత్త నిబంధనలోనే యెరూషలేం దేవాలయాన్ని దొంగల గుహగా చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కోపించాడు. కొరడాలతో అక్కడ వాళ్ళని తోలివేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు నిరంతరము చేతగాని వాళ్ళలాగా మౌనంగా మనం చేసేవన్నీ చూస్తూ ఉంటాడు అనుకోవడం పొరపాటు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ కాపాడుకోమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ రక్షణను నేను మాటి మాటికి పోగొట్టుకుంటాను,
రక్షణ వస్త్రానికి నేను మరకలు అంటించుకుంటూ ఉంటానంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఇంత గొప్ప రక్షణ మీరు కాపాడుకోనని ఎడల అది ఎంత ప్రమాదకరమో అన్నట్లుగా ఆ వాక్యం యొక్క అర్థం. రక్షణను కాపాడుకోకపోతే ప్రమాదకరమేనండి. ఆ ప్రమాదం ఎలా ఉంటుంది అనేది మీకు నాకు తెలియదు. కానీ దేవుడు ఎప్పుడు సహిస్తాడు అనుకోవడం పొరపాటు. ఆయన మ్యాక్సిమం సహిస్తూనే ఉంటాడు, ఎన్నిసార్లు అయినా క్షమిస్తూనే ఉంటాడు. కానీ పలుమార్లు లోబడినప్పుడు ఒక్కొక్కసారి ఆయన కనుక కోపం మండింది అంటే, ఆయన హృదయంలో మంట ప్రారంభమైందంటే ఆయన కోపాగ్నిని మనం తట్టుకోలేము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన దేవుడు ఎప్పుడూ శాంతమూర్తే, నేను కాదనను, కానీ ఆయనకు కూడా కోపం ఉంటుంది కదండి. కారణం తాను చిందించిన అమూల్యమైన రక్తాన్ని పలుమార్లు తొక్కుతుంటే, రక్షింపబడిన ఒక వ్యక్తి పాపాన్ని చేస్తూ 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 జీవితకాలం అంతా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని అవమానపరుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు కదా. ఈ భూమి మీద ఉండగా ఏమి జరగకపోవచ్చు ఆ వ్యక్తికి, కానీ అంతమందు అతని దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి పోడు. అతడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళి తీరుతాడు. ప్రభు పరలోక రాజ్యపు ఎంట్రీ అతనికి ఇవ్వడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆయన నామంలో స్వస్థతలు చేశారు కొంతమంది, ఆయన నామంలో దయ్యాలు వెళ్ళగొట్టారు. కానీ వారు ఏం చేశారంటే తమను ఘనపరుచుకున్నారు, దేవుణ్ణి ఘనపరచలా. తద్వారా దేవుడు కోపించాడు. పరలోక రాజ్యానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఆ టైంలో, లేదా ప్రభు ఆ చోట చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఆ దినమున ఆ ఉగ్ర దినమున ప్రభువా నన్ను పిలిచినా కూడా నీవెవడో నాకు తెలియదు అంటాను అన్నాడు. మరి ఎవరు ప్రభువా నీకు తెలిసిన వాళ్ళంటే, నా ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు మాత్రమే నాకు తెలిసిన వారు, అంటే నా రాజ్యానికి యోగ్యులు. యేసు ప్రభు వాక్యానుసారంగా నడవకుండా నేను పరలోక రాజ్యానికి చేరతానని మాట్లాడినా, నేను గొప్ప సేవకుడిని ఎవరైనా ప్రకటించుకున్నా అది వ్యర్థమైన సేవ, అతని భక్తి వ్యర్థమైన భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్భక్తితో బ్రతకాలని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. సద్భక్తి అంటే ఏమిటంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం. ఇది ప్రభు మన దగ్గర కోరుకుంటున్నాడు. కనుక మన దేవుడు దీర్ఘశాంతుడు, కృపాసత్య సంపూర్ణుడు అని క్షమిస్తూనే ఉంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఇప్పటి వరకు మిమ్మల్ని నన్ను క్షమించాడు కనుకనే మనం బ్రతికి ఈ రోజును కూడా జూమ్లో పాల్గొనగలుగుతున్నాం. కొంతమంది నీతిమంతులు మనకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, చాలా సంతోషం, ప్రభు దగ్గరే ఉన్నారు వాళ్ళు. కానీ కొందరు మన సమకాలికులే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకొని గోతులోకి వెళ్ళి నిత్య నరకాగ్ని కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆత్మలు ఇప్పుడే అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళాయి, వేదనకరమైన స్థలానికి వెళ్ళాయి. కానీ ఇంకా ఇటర్నల్ ఫైర్ లోకి ఇంకా వాళ్ళు వెళ్ళల. ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు రక్షింపబడ్డానని చెప్పుకున్న వారి ఆత్మలు కూడా కొన్ని నిత్యాగ్ని గుండంలో కాలిపోయే అవకాశం ఉంది. సాల్వేషన్ అనేది యూనివర్సల్ కాదండి, అది ప్రభు రక్తం చిందించాడు కనుక మనం ఏం చేసినా పరలోకానికి వెళ్తామని తప్పుడు బోధ. ఈ విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను, ఆ విషయాన్ని బోధిస్తాను. ఈ విషయం మీదే నేను నిలబడాలని ఆశపడతాను. నాతో కలిసి నడిచేవారు నిలబెట్టాలని కోరుకుంటాను. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని నేను ఆశపడతాను. ఎప్పుడైనా ప్రభు క్షమిస్తాడు, తప్పనిసరి క్షమిస్తాడు. కానీ ఆ రిపెంటెంట్ హార్ట్ అనేది, ఆ పశ్చాత్తాప హృదయం అనేది క్రైస్తవుడికి చాలా అవసరం అండి. అది లేకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. యెహోషాపాతు యొక్క జీవితంలో అతని పేరుకి అర్థం ఏమిటంటే ద లార్డ్ ఈజ్ జడ్జి. దేవుడే యెహోవా న్యాయాధిపతి, దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, షాపాత్ అంటే జడ్జి, యావే అంటే యెహోవా లార్డ్, దేవుడే న్యాయాధిపతి. యెహోషాపాత్ అంటే దేవుడే న్యాయాధిపతి అనే పేరు పెట్టుకున్న వ్యక్తి. అంటే దేవుడి నీతి న్యాయాలను అనుసరించవలసిన వ్యక్తి యెహోషాపాత్. 25 years పరిపాలించాడు అతను. ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఆహాబ్ అనే ఒక వికెట్ కింగ్ పరిపాలిస్తున్నాడు, ఒక దుర్మార్గుడైన రాజు. ఇజ్రాయెల్ని పరిపాలించిన 19 మంది రాజులు అందరూ దుర్మార్గులే. యూదాను పరిపాలించిన 19 మంది రాజుల్లో కొంతమంది మంచివారు, కానీ ఆ మంచివారు కూడా చాలా మంది పడిపోయి, కొందరు లేచారు, కొందరు లేవలేకపోయారు.
ఈ మంచివారిలో యెహోషాపాతు అనే రాజు మంచివాడు. ఆయన చాలా సత్కార్యాలు చేసిన వ్యక్తిగా మనం చూడగలం. ఆయన యొక్క పరిపాలన కాలంలో 17వ అధ్యాయంలో, అంతేకాకుండా 19వ అధ్యాయంలో కూడా మీరు 2 అధ్యాయాల్లో కూడా చూడొచ్చు. ఆయన మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడని 17:4 మనం చూస్తాము. అంతేకాకుండా 6వ వాక్యంలో 17:6లో యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనసు దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన తండ్రి అయిన ఆసా చివరి రోజుల్లో మరలా ప్రతిష్ఠించాడు. ఆసా రాజు పాలన ప్రారంభంలో ఉన్నత దేవతా స్తంభాలన్నీ కొట్టేశాడు, అన్ని దేవతా స్తంభాలని. కానీ చివరి దినాల్లో అతడు కొన్ని సంవత్సరాలు మరలా దేవుణ్ణి విడిచిపెట్టి మరలా విగ్రహాలను ప్రతిష్ఠించి, మళ్ళా బయలుదేవతలను ప్రతిష్ఠించి, స్తంభాలను ప్రతిష్ఠించి, అష్టారోతు దేవత సంబంధమైన ఆ యొక్క వ్యభిచార సంబంధమైన చిహ్నాలను ప్రతిష్ఠించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని పాపం చేయుటకు అతడు కారకుడయ్యాడు. తిరిగి తన కుమారుడైన యెహోషాపాతు రాజ్యానికి వచ్చినప్పుడు ఆ బయలుదేవతల విగ్రహాలని, అష్టారోతు దేవతల విగ్రహాలని, ఆ వ్యభిచార సంబంధమైన దేవతా విగ్రహాలన్నిటిని కూడా మరలా కూల్చివేసినట్లుగా, యూదాలో నుండి తీసివేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా 17వ అధ్యాయం 7-8 వాక్యాల్లో కూడా మనం చూసినట్లయితే, అతని ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుట కొరకు, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. దేవుని వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తి. యెహోవా వాక్యాన్ని ప్రేమించేవాడు చేసేదంతా సఫలమవుతుందని మొదటి కీర్తనలోనే మనకు తెలుసు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు చేసేదే సఫలమైతే, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆ ప్రకారంగా జీవించేవాడు చేసేది మరింతగా సఫలమవుతుంది. కారణం, దేవుని ధర్మశాస్త్రం అనేది జీవము కలిగింది. దేవుని ధర్మశాస్త్రం మార్గాన్ని చూపిస్తుంది. దేవుని ధర్మశాస్త్రం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని ధర్మశాస్త్రం మనకు త్రోవలలో నెమ్మదిని కలగజేస్తుంది. దేవుని ధర్మశాస్త్రమే మనల్ని బ్రతికించేది. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తాడో, యెషయా గ్రంథం 66:2లో రాయబడినట్లుగా, దేవుని యొక్క కనులట అతని కుటుంబం మీద నిలిచి ఉంటాయంటండి. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుతాడో, అంటే ఆ ప్రకారం జీవిస్తాడో, సృష్టికర్త అయిన దేవుని కనులు ఆ కుటుంబం మీద ఉంటాయంటండి. మనమేమో రాజకీయ నాయకుల కళ్ళు మన మీద ఉంటే బాగుండు, పెద్ద పాస్టరు మన చర్చికి వస్తే బాగుండు, పెద్ద పాస్టర్ మన తల మీద చేయబెడితే బాగుండు అనుకుంటాం. మన కుల పెద్దలు మన ఇంటికి వచ్చి మనల్ని ప్రేమిస్తే బాగుండని అనుకుంటాం. ఏమంటే మనం ఎంతసేపు ఈ లోక సంబంధమైన విషయాన్ని మాత్రమే చూస్తాం. లేదా రాజకీయ నాయకుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే మనకు పరిచయం ఉంటే చాలు అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుని యొక్క కన్నులు మన కుటుంబం మీద నిలిచే ఒక అవకాశం మనకుంది. అదేంటి తెలుసండి, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారం జీవించే ఒక వ్యక్తి గృహం మీద, అతని యొక్క వ్యక్తిగత జీవితం మీద దేవుని కన్నులు నిలిచి ఉంటాయి. ఇంకో మాట చెప్పమంటారు, యెషయా గ్రంథం 1:19లో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే వ్యక్తి ఖచ్చితంగా అతడు భిక్షం ఎత్తేవాడిగా ఉండడండి. నేను నమ్ముతాను ఆ మాటని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనేక సాక్ష్యాలు ఈ మధ్య కాలంలో వింటున్నాను. ఏమీ లేని స్థితిలో మోకరించి ప్రార్థన చేసిన ఒక వ్యక్తి, కుటుంబం కట్టుబడింది, ఇద్దరు పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజున అతను గొప్ప సేవకుడిగా సేవలో స్థిరపడి ఉన్నాడు. సంఘం చిన్నదే కావచ్చు, కానీ దేవునికి సాక్షిగా బతుకుతున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది, ఎలా సాధ్యం ఇది? మన ఎన్ఐ జగ్ గారి యొక్క జీవితాన్ని కూడా సాక్ష్యం చెప్పారు. విక్రమార్క్ గారి యొక్క జీవితంలో కూడా వాళ్ళ అమ్మ కష్టపడి ఆయన్ని పెంచి లేని స్థితిలో ఆ చిన్న వయసులోనే ఆయన పని చేసుకుంటూ, మరి వాళ్ళ అమ్మ ఎలా పెంచిందో ప్రార్థనా పూర్వకంగా, మరి ప్రభు ఎలా ఆయన్ని మార్చారో కూడా మనకు సాక్ష్యం చెప్పారు. ఇంచుమించుగా మనందరి జీవితాలు అంతే. నన్నైతే నా తల్లిదండ్రులు ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచయం చేయలేదు, కానీ దేవుడే నన్ను మార్చుకోవాలనుకొని పాప భూమిలో ఉన్న నన్ను మార్చాడు. మీ జీవితాల్లో చాలా మంది కష్టాలైతే మీతో పాటు సమానంగా నేను పడ్డా. ఇంకా చాలా ఘోరమైన ఆర్థిక పరిస్థితుల్లోనే నేను బ్రతికాను. ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బందికరంగానే బ్రతికాను నేను. పెద్ద కుటుంబం మాది, కానీ దేవుడు బ్రతికించాడు.
అలాగా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మరి దేవుని యొక్క మహాకృప ఎంతగా మీకు తోడుగా ఉందో, ఎంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడో నాకు అనిపిస్తుంది. కారణం ఏంటి తెలుసండి? ఎక్కడో ఒక చోట దేవుని వాక్యాన్ని సారంగా జీవించాలనే మీ కోరికే మిమ్మల్ని, మీ పిల్లల్ని ఈ రోజున ఈ విధంగా నిలబెట్టింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసండి? మీరు, నేను, ప్రభువా ఇక నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా వాక్యం నుంచి తప్పిపోకుండా వాక్యానుసారంగా బతుకుతాను అనే ఒక తీర్మానంలో మనం ఉంటేనండి, దేవుని కనులు ఎప్పుడు మన కుటుంబం మీద, మన పిల్లల మీదనే ఉంటాయండి. మనం ఖచ్చితంగా భూమి యొక్క మంచి ఫల పదార్థాలన్నీ అనుభవించి తీరతాం. మనం తినలేదంటూ ఏముండదండి. అన్ని అనుభవించగలిగే స్థాయికి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు వాక్యానుసారంగా జీవించగలిగితే. అందుకే 1వ కీర్తన అంటుంది, అతడు చేయనిదంతా సఫలమవుతుంది అంటుంది. యెహోషాపాతు జీవితంలో అతడు వర్ధిల్లటానికి కారణం ఏంటి తెలుసండి? దేవుని యొక్క వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన నడిచాడు, యూదా ప్రజలందరూ నడిచేటట్లుగా. 16 మంది, అక్కడ పేర్లన్నీ మీరు చదువుకుంటే 17వ అధ్యాయం 7-8 వాక్యాల్లో మీరు చదువుకుంటే 16 మందిని యాజకుల్ని, సేవకుల్ని ఏర్పరచుకున్నాడు. 16 మెంబర్స్ ఉంటారు అక్కడ కరెక్ట్ గా. 16 మెంబర్స్ ఏర్పరచుకొని యూదా పట్టణాలన్నింటిలో కూడా ధర్మశాస్త్రాన్ని బోధించమని పంపించాడండి. దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కొందరిని అపాయింట్ చేశాడు కూడా. ఇది దేవునికి చాలా ఇష్టకరమైంది. అదేవిధంగా 20వ అధ్యాయం 3వ వాక్యంలో అతడు ఉపవాస దినం ప్రకటించి ప్రార్థన చేసినట్లుగా చూడొచ్చు. దేశమంతా ఉపవాసం ప్రకటించాడు, ప్రార్థన చేసినట్లుగా మనం చూడొచ్చు. అతడు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించిన రాజుగా కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా 19వ అధ్యాయం 7-8 వాక్యాల్లో అతడు యూదా జనాంగం మధ్యలో ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చడానికి జడ్జెస్ను కూడా అపాయింట్ చేశాడు. ఏమైనా దేవుని బిడ్డలరా, 20వ అధ్యాయము 21వ వాక్యంలో ఆయన కొందరు యాజకుల్ని ఏర్పరచుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ప్రైజ్ అండ్ వర్షిప్ స్టార్ట్ చేశాడు. 20-21లో మీరు చదువుకుంటే కొందరు గాయకుల్ని, యాజకుల్ని ఏర్పరచుకొని దేవునికి స్తుతి ఆరాధన ప్రారంభించాడు. అంటే యెహోషాపాతు స్తుతి ఆరాధన అంటే ఇష్టపడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 20వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే అతని మీదకి 20వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. ఒకసారి ఇంచుమించు 3-4 దేశాల సైన్యాలు, కొన్ని లక్షల సైన్యాలు యుద్ధానికి వచ్చాయి. యుద్ధానికి వస్తే యెహోషాపాతు ఎంత దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి అంటే, ఆ 20వ అధ్యాయం అంతా అతను ప్రార్థన చేస్తూ 20వ అధ్యాయం 12వ వాక్యంలో అంటాడు, దేవా నీవే నాకు దిక్కు, మా దేవా నీవే మాకు దిక్కు. నువ్వు సహాయం చేస్తే మేము యుద్ధాన్ని గెలుస్తాం, నువ్వు సహాయం చేయకపోతే మేము యుద్ధాన్ని గెలవలేము. కాబట్టి నీవే మాకు దిక్కని తన ఆధారమైన దేవుని మీద తన భారం అంతా వేశాడండి. 120వ కీర్తన 1వ వాక్యంలో కీర్తనాకారుడు ప్రార్థించినట్లుగా, శ్రమల కాలంలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అంటాడు కీర్తనాకారుడు. ఓ రకంగా 3-4 దేశాల సైన్యాలు యుద్ధానికి వస్తే శ్రమగాక ఏమవుతుంది చెప్పండి? ఆ సమయంలో ఆయన ధన్మని లేచి యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేశాడు తెలుసండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఉపవసించి ప్రార్థన చేశాడు. నీవు తప్ప మాకు దిక్కెవరు లేరని దేవుని పాదాలు పట్టుకున్నాడండి. దేవుడు ఏం చేశాడు తెలుసండి? యూదా సైన్యాలన్నీ హతము కావలసిన యూదా సైన్యాలను దేవుడు కాపాడి శత్రు సైన్యాలు ఒకరినొకరు పొడుచుకునేటట్లుగా చేశాడు. ఆ 20వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ వదలోయ అని ఒకటి ఉంది, డెత్ వ్యాలీ ఆఫ్ డెత్ ఒకటి ఉంది, వదలోయ. ఆ వదలోయ స్తుతిలోయగా మారింది, బెరాకాలోయగా మారింది. ఎలా సాధ్యమైంది? వధింపబడాల్సిన యూదా జనాంగం వధింపబడాల్సిన చోట దేవునికి వ్యతిరేకమైన ప్రజలు వధింపబడ్డారు. వదలోయ స్తుతిలోయగా మారింది. కారణం, యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన్ని వెంబడించాడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనకి విజయం అనుగ్రహించాడు.
కానీ ఇతనిలో ఉన్న వీక్నెస్ ఏదైతే ఉందో, ఇతనిలో ఉన్న బలహీనత ఏదైతే ఉందో, ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఎంత బలహీనత ఉందంటే అంత భక్తుల్లో కూడా 18వ అధ్యాయము 1వ వాక్యంలో మీరు చూస్తే, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి ఆహాబు వద్దకు పోయెను. షోమ్రోన్లో నుండి ఆహాబు వద్దకు పోయెను. ఇశ్రాయేల్ రాజధాని షోమ్రోన్, యెరూషలేము యూదా రాజధాని యెరూషలేం. ఇశ్రాయేలు 10 గోత్రాలు, యూదా రాజ్యం 2 గోత్రాలు. ఇశ్రాయేలు రాజులు దుర్మార్గులైన రాజులు. ముఖ్యంగా ఈ అహాబ్ అనే అతను ఉన్నాడే, అతని భార్య పేరు యెజబెలు, ఇంగ్లీష్లో జెజబెల్ అంటారు. ఆమె ఎవరంటే సీదోనీయుడైన రాజు కుమార్తె. సీదోనీయులు ఎవరంటే భయంకరమైన విగ్రహారాధికులు, బయలుదేవతలను పూజిస్తారు, అస్తారోతు దేవతను పూజిస్తారు. వాళ్ళు చాలా అసలు ప్రపంచంలోనే భయంకరమైన ఆరాధన, విగ్రహారాధన. ఆ విగ్రహారాధనలో కూడా అసహ్యమైన ఆరాధన చేసే వంశం అది సీదోనీయుల వంశం. అలాంటి రాజకుమార్తెని ఆహాబు యొక్క దేవుడు ఎవరు? యెహోవానే. యెహోషాపాతు దేవుడే, ఆహాబు దేవుడు కూడా. ఇశ్రాయేల్ అంతా ఒకే దేవుడు, యెహోవా దేవుడు. అబ్రహాము యాకోబు ద్వారా కలిగింది, అబ్రహాం ఇస్సాకు యాకోబుల ద్వారా కలిగిందే 12 గోత్రాలు. ఆహాబు సీదోనీయుల రాజకుమార్తెను పెళ్లి చేసుకోవటమే తప్పు. ఇక అతను దుర్మార్గుడు కాబట్టి చేసుకున్నాడు. ఎందుకంటే దావీదు కుమారుడైన సొలొమోన్ సంగతి ఏంటి? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోన్ చరిత్ర మనలో చదివాం గతంలో. సొలొమోన్ లాస్ట్ అనే ఒక టాపిక్ మనం నేర్చుకున్నాం. సొలొమోను సమస్తాన్ని కోల్పోయాడు, నాశనమైపోయాడు. ఆత్మీయ జీవితం నాశనమైపోయింది. సొలొమోన్ ఈ రోజున పరలోకంలో, ఏ రోజుకైనా పరలోకానికి వెళ్ళే అవకాశం సొలొమోనుకు ఉండదని నా నమ్మకం. కారణం ఏంటంటే సొలొమోను పశ్చాత్తాపడినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఏమిటండి? ఎందుకంటే అతను 700 మంది, ఆయనకు మొత్తం కూడా కంప్లీట్గా 1000 మంది భార్యలు అయితే, ఉపపత్నులు అయితే 1000 మంది. ఎందుకు ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు అని అడిగితే, శత్రువులు నా మీద యుద్ధానికి రాకుండా ఒక్కొక్క రాజు కూతుర్ని నేను చేసుకున్నాను. అందువల్ల శత్రు రాజులు ఎవరు నా మీద యుద్ధానికి రాకుండా ఉండిపోయారు. కాబట్టి నాకు నెమ్మది కలిగింది అంటున్నాడు సొలొమోన్. కానీ యుద్ధానికి రాకుండా నెమ్మది కలిగింది, కానీ అతని యొక్క జీవితంలో ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడండి. ఏం జరిగింది తెలుసండి? ఆ భార్యలందరూ విగ్రహారాధికులే. సొలొమోను వృద్ధాప్యంలో ప్రవేశించిన తర్వాత వారి భార్యలు ఏం చెప్తే ఆ విధంగా అతను ప్రవర్తించాడు. అందువలన సొలొమోను భ్రష్టుడైపోయినట్లుగా మనం 11వ అధ్యాయంలో చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సొలొమోను అనుసరించిన పద్ధతిని చాలా మంది రాజులు అనుసరించారు. ఆహాబు కూడా ఆ కోవకు చెందినవాడే. సీదోని రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె భయంకరమైన స్త్రీ, వ్యక్తిగతంగా కూడా భయంకరమైన స్త్రీ. ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంత మంచిది కాదని పండితుల యొక్క అభిప్రాయం. ఆమె యొక్క తండ్రి సీదోనీయుల రాజే మాత్రమే కాకుండా అతడు ఆ దేశంలో ఉన్న విగ్రహారాధనకి యాజకుడు కూడా, ప్రీస్ట్ కూడా. అతని పేరు ఎత్బాల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తితో యెహోవా దేవునిని నిజంగా ఎరిగిన, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ధర్మశాస్త్రాలను అనుసరించి నడిచే యెహోషాపాతు రాజు, ద లార్డ్ ఈజ్ జడ్జ్, యెహోవా న్యాయాధిపతి అని పేరు పెట్టుకున్న వ్యక్తి సాంగత్యం చేశాడండి. ఏం చేశాడు తెలుసండి? అతనికి ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత ఆహాబుతో 1000 మందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆహాబుతో 1000 మందటము అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, వారిద్దరి పిల్లలకి వివాహాలు చేశారు. ఒకళ్ళు వియంకులు అయిపోయిన తర్వాత ఒకరోజు అసలు సాంగత్యం చేయటమే తప్పది. భయంకరమైన విగ్రహారాధికుడితో జీవం గల దేవుణ్ణి నమ్మిన వ్యక్తికి వివాహం చేయటమే ఘోరమైన పాపం. అది దేవునికి అయిష్టమైన కార్యం, కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా. సరే, వివాహం జరిగింది, ఓకే. వివాహం జరిగిన తర్వాత మరలా ఒక రోజున వియంకుడు కదండి, అల్లుడు యొక్క తండ్రి కదా,
ఆహాబు దగ్గరికి యెహోషాపాతు వచ్చాడు. వచ్చినప్పుడు ఆహాబు అంటున్నాడు, అక్కడ అతను అంటున్న మాట ఏంటంటే, నీవు నాతో కూడా రామోత్గిలాతుకు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పారు. అక్కడ రామోత్గిలాత్ అనే పట్టణం విషయంలో సిరియా రాజుకి ఇశ్రాయేల్ రాజుకి మధ్య వైరం ఉంది. ఇశ్రాయేల్ రాజు సిరియా రాజుతో యుద్ధం చేయాలి, యుద్ధం అతనిది. కానీ యెహోషాపాతు మంచి రాజు, తన వియ్యంకుడు గనక యెహోషాపాతు తనను దర్శించడానికి వచ్చినప్పుడు ఆహాబు అంటున్నాడు, నీవు నాతో కూడా నాకు సహాయంగా సిరియా దేశం మీదకి యుద్ధానికి వస్తావా అని తన వియ్యంకుడిని అడిగినప్పుడు, ఇతడు తన కుమారుణ్ణి ఆహాబు కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేయటమే చేసిన తప్పు అయితే, రెండవ తప్పు ఏం చేశాడు తెలుసండి? ఆహాబుతో కలిసి సిరియా దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు. అది రెండవ తప్పు. తనది కాని యుద్ధం, దేవుడు సెలవివ్వని యుద్ధం, దేవుడు ప్రవక్తల్ని సంప్రదించకుండానే యుద్ధానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, కొంతమంది ప్రవక్తలు, అందులో నిజమైన ప్రవక్త చెప్పాడు ఆ యుద్ధం మంచిది కాదని చెప్పాడు. అయినా సరే ఇతడు మూర్ఖంగా ఒకసారి పాపం చేసిన వ్యక్తి రెండోసారి కూడా పాపం చేయడానికి సిద్ధపడ్డాడు. నీతిమంతుడే, దేవుని బిడ్డైన యెహోషాపాతు. యుద్ధానికి వెళ్తే జరిగింది ఏమిటని మనం గనక చూస్తే 18వ అధ్యాయం అంతా మీరు చదివితే ఆ లాస్ట్ వాక్యాల్లో 28, 29, 30 వాక్యాలు కనుక మనం చూస్తే, అక్కడ యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు ఆహాబు, అందుకని అన్ని జనులతో సాంగత్యం బహు ప్రమాదకరం అంటారు. అన్ని జనులతో వివాహము చాలా ప్రమాదకరమైంది, అన్ని జనులతో కలిసి వ్యాపారం చాలా ప్రమాదకరమైంది. ఏ రోజైనా మునిగిపోయే అవకాశం ఉంది, అది మాత్రం స్పష్టం. ప్రభు హెచ్చరించే మాట ఇది. ఈ ఆహాబు ఏం చేశాడంటే, తాను సైనికుడు వేషం వేసుకొని యెహోషాపాతుని పురిగొల్పి రాజవస్త్రాలతో యుద్ధ రంగానికి తీసుకెళ్లాడు. అంటే ఆహాబు అనేవాడు స్వతహాగా దుర్మార్గుడు, అతని దేవుని భయం లేదు, అతను మోసగాడు. సిరియా రాజు ఒక నిర్ణయం చేసుకున్నాడు, ఏమని? రాజవస్త్రాల్లో ఉన్న రాజునే చంపాలి గాని ఇంకెవరిని చంపకూడదని సిరియా రాజు అన్యుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, తన సైన్యానికి చెప్పాడు. ఈ సంగతి ఆహాబుకు తెలిసింది. తెలిసి రాజు దుస్తుల్లోనేమో తన వియ్యంకుడైన యెహోషాపాతుని యుద్ధానికి పంపించి, తానేమో సైనికుల దుస్తుల్లో యుద్ధ రంగంలో అప్పటిదాకా ఇద్దరు రథాలు పక్క పక్కనే వెళ్ళాయి. సడన్ గా యెహోషాపాతు ఆవేశంతో ముందుకెళ్ళాడు, ఆహాబు వెనక్కి తగ్గిపోయాడు. అంటే టోటల్ గా యుద్ధంలో యెహోషాపాతుని నాశనం చేయాలని ఆహాబు యొక్క దుర్మార్గపు ఆలోచన. అందుకే అన్ని జనులతో సాంగత్యం బహు ప్రమాదకరం. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. డేంజరస్ అలయన్స్ అన్నారు దీన్ని. అందుకే ప్రమాదకరమైన సాంగత్యం ఇది. దీన్ని గుర్తుపట్టకుండా మూర్ఖంగా మనం గనక ముందుకు వెళ్తే ఏం జరిగిందో కూడా నేను చెప్తాను. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఈ మాట చెప్పాలంటే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అయితే మనుష్యుడు మోసం చేశాడు కానీ యెహోషాపాతుని యుద్ధ రంగంలోకి వెళ్ళాక యెహోషాపాతుకు అర్థమైంది తాను మోసపోయానని. వెనక్కి తిరిగి చూశాడు, ఆహాబు ఎక్కడో ఉన్నాడు. సిరియా సైనికుడు బాణం వదిలాడు, యెహోషాపాతుకి ఆ బాణం తగలాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేశాడు తెలుసండి? మీరు అక్కడ చూసుకుంటే యెహోషాపాతు 31వ వాక్యంలో చదివితే, యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. 18:31. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసింది. ఎక్కడ మొర్ర పెట్టాల్సి వచ్చింది? యుద్ధరంగం. యుద్ధరంగానికి ఎందుకు పోవాల్సి వచ్చింది? తన కొరకు కాదు యుద్ధం, తన వియ్యంకుడి యుద్ధం. తన వియ్యంకుడు ఎవరు? దేవుని బిడ్డ కాదు, దుర్మార్గుడైన రాజు, విగ్రహాలను వెంబడించేవాడు. అతనితో సాంగత్యం చేసి అక్కడ ఏమంటాడు? 18వ అధ్యాయం ప్రారంభంలో, నీ జనులే నా జనులు, నువ్వు నేను ఒకటే, మన ఇద్దరం ఏకలోకం అన్నాడు. నీ జనులే నా జనులు, నా జనులే నీ జనులు, నువ్వు లేకుండా నేను లేను, బియ్యం కూడా అని చెప్పి ఇద్దరు హత్తుకొని యుద్ధానికి వెళ్ళారు. దేవుని బిడ్డని సాతానుగాడు రెచ్చగొడతాడు, పాపానికి ప్రేరేపిస్తాడు. పర్వాలేదులే, ఒక్కసారి ఎవరు చూడలేదులే, పాస్టర్ గారండి రండి, ఆ ఇంటి దాకా పోదామని పిలుస్తాడు. విశ్వాసి గారండి పర్లేదు, మీరు మరీ మందు ఎలా మానేశారు, ఎప్పుడైనా కొంచెం పుచ్చుకుంటే పెద్ద పాపమే లేదని ఫ్రీగా ఇప్పించడానికి కూడా మందు సిద్ధమవుతారు కొంతమంది. ఏమండి, వ్యర్థమైన మాటలు మాట్లాడేదానికి కూడా మనల్ని పిలుస్తారు కొంతమంది.
విశ్వాసి లేదా క్రైస్తవుడు బహు జాగ్రత్తగా ఉండి తీరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? మన సాంగత్యం దేవునికి అవమానం తెస్తుందా, మహిమ తెస్తుందా? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే 1 కొరింథీ 10:31 ఎప్పుడు చెప్తాను నేను. మనం ఏది చేసినా, ఎవరితోన్నా మాట్లాడుతున్నా, ఎవరితోన్నా స్నేహం చేస్తున్నా, ఎవరింటోన్నా తింటున్నా, ఎవరింటోన్నా తాగుతున్నా, మంచినీళ్ళు తాగుతున్నా, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నా, మనము దేవుని నామ ఘనత కొరకు చేస్తున్నామా, దేవుడికి అవమానం తెస్తున్నామా? ఈ విషయాన్ని క్రైస్తవుడు ప్రతి అడుగులో కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా జ్ఞాపకం పెట్టుకునేవాడు దేవుణ్ణి అవమానపరచడు. యెహోషాపాతుకి జ్ఞానం లేక కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు, కోడలు తెచ్చుకున్నాడు. ఇక నా వియ్యంకుడే నా సర్వస్వం అనుకున్నాడు. దేవుడిని ఒక రకంగా పక్కన పెట్టేశాడు. ఒక ప్రవక్త మంచి ప్రవక్త చెప్పాడు యుద్ధానికి వెళ్ళొద్దని, అయినా వినలా. ఎందుకంటే ఆ కన్నులకి పొరలు కప్పుతాయి. మనకు కూడా అప్పుడప్పుడు చేయొద్దన్న పనే చేస్తాం మనం కూడా, పాస్టర్లం కూడా, విశ్వాసులం కూడా. అందుకని ఈ మాటలు వినే మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పని నేను చేస్తే దేవుడికి అవమానమా, ఘనత? ఈ 2 పాయింట్స్. ఇది దేవుడిని ఘనపరిచే పనా, దేవుడికి అవమానం తెచ్చే పనా? దేవుడికి అవమానం తెచ్చే పని అయితే మనకు నష్టం కలిగినా మానేయటం మంచిది. కారణం, రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. చివరికి ఏమైంది? యుద్ధ రంగంలో మొరపెట్టాల్సి వచ్చింది. యుద్ధ రంగంలో మొరపెడితే దేవుడు సహాయం చేశాడు. కాబట్టి యెహోషాపాతుకు తగలాల్సిన బాణం, దేవుడు ఏం చేశాడు? ఆ బాణాన్ని గురి తప్పించి ఆయన జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడో ఉన్న ఆహాబుకు తగిలింది, వాడు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితికి ఎందుకు వెళ్ళాలి మనం? దేవుని వాక్యం చదివినప్పుడే, విన్నప్పుడే జాగ్రత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా మనకి, మన బిడ్డలకి క్షేమం కలుగుతుంది. నేను ఉండను, యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత మొరపెడతానంటే, యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే యెహోషాపాతు అంత భక్తులు మనం కాదు. పాత నిబంధన భక్తుడే కానీ అతను నిజమైన భక్తుడే ఆయన. కాబట్టి అతని మొర ఆలకించబడింది. మనం అంత భక్తులం కాదు. అందుకనే అడుసు తొక్కనేల, కాలు కడగనేల. ఆ అడుసు తొక్కకుండానే ఉన్నాం, మళ్ళీ కాళ్ళు కడుక్కునే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు చాలాసార్లు తొక్కాం, చాలాసార్లు కడుక్కున్నాం, ఇక మీదట తొక్కకుండా ఉందాం, జాగ్రత్త పడదాం. 19వ అధ్యాయంలో మీరు మొదటి వాక్యంలో చూసినప్పుడు 1 నుండి 6 వాక్యాల్లో అక్కడ ఒక ప్రవక్త వచ్చాడు. యూదారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయం చెందకుండా యెరూషలేము నందు తన నగరుకు వచ్చినప్పుడు హనానీ కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాడు. ఒక ప్రవక్త వచ్చి, ఎంత ఘోరమో చూడండి. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. భక్తిహీనులతో సాంగత్యం చేసి దేవుడికి విరోధయ్యాడంట. దేవుని ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అయితే నువ్వు చచ్చిపోవలసినడువే. అయితే నీవు దేశంలో నుంచి దేవతా స్తంభాలన్నీ తీసేసావు, విగ్రహాలన్నీ పగలగొట్టావు కనుక నీవు ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడాడు. దేవుడే చెప్తున్నాడు, నీ క్రియలు నాకు చక్కగా కనపడ్డాయి. నువ్వు చేసింది ఘోరమైన పాపం, ప్రమాదకరమైన స్నేహం చేసావు నువ్వు. కానీ నువ్వు చేసిన కార్యాలు ఉన్నవే, వీటి వలన నువ్వు ప్రమాదంలో పడకుండా నేను నిన్ను కాపాడాను. ఇక మీదట ఈ పొరపాటు చేయొద్దన్నాడు. ఈ పొరపాటు చేయొద్దని హెచ్చరించాడు. ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ రెండోసారి మనం చేద్దాం అనుకుంటే అది మన ఇష్టం. కానీ యెహోషాపాతు 19వ అధ్యాయం అంతా చూడండి, 20వ అధ్యాయంలో చూస్తే 3-4 దేశాల సైన్యాలు యుద్ధానికి వస్తే యెహోషాపాతు దేవుని సన్నిధిలో మొరపెట్టి విజయం పొందాడండి. ఎంత చక్కగా విజయం పొందాడంటే 32వ వాక్యం రాయబడింది 20వ అధ్యాయంలో, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతకుడు తమ హృదయంలో స్థిరపరచుకోలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు,
యెహోషాపాతు చేసిన కార్యాలన్నీ కూడా ఆ ఈ చాలా రాయబడి ఉన్నాయి. ఇంకా కొన్ని కొన్ని అక్కడ ఉన్నాయి, కానీ యథార్థంగా నడిచాడు ఆయన. కానీ అతని యొక్క జీవితంలో లాస్ట్ స్టేజ్ లో మరొక పరిస్థితిని మనం చూసినట్లయితే ఆ 20వ అధ్యాయంలో ఆ 35వ వాక్యం, ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. మరలా ఇజ్రాయేల్ రాజైన అహాబు కాకుండా అతని యొక్క కుమారుడైన అహజ్యాతో కూడా ఇతను స్నేహం చేశాడు. అతని గురించి ఏమి రాసింది బైబిల్లోనే? ఇతడు దుర్మార్గుడని రాసింది. ఒకసారి దుర్మార్గుడితో స్నేహం చేశాడు, మరణించబోయి దేవుని చేత కాపాడబడ్డాడు. ఇక్కడ మరలా ఏం చేశాడు? మరొక దుర్మార్గుడితో స్నేహం చేశాడు. అందుకే దీన్నే పలుమార్లు హెచ్చరించిన లోబడని వాడు అంటారు. దానివల్ల ఏం నష్టం జరిగింది తెలుసండి? అహజ్యాతో స్నేహం చేసి ఇద్దరు కలిసి మనం ఓడలు తయారు చేసి వ్యాపారం చేసుకుందాం, ఇద్దరం కలిసి వ్యాపారం, ఇది బిజినెస్ రిలేషను. అదేమో ఫ్యామిలీ రిలేషను, ఇదేమో బిజినెస్ రిలేషను. ఏం జరిగింది తెలుసా? యెహోషాపాతు ఓడలు, అహజ్యా ఓడలు, 2 ఓడలు బంగారాన్ని వెండిని వేసుకొని వర్తకానికి వెళ్ళినప్పుడు ఆ 2 ఓడలు, వాళ్ళిద్దరు ఓడలు ఎన్ని పంపించారో అన్ని ఓడలన్నీ కూడా సముద్రంలో పగిలిపోయాయంట. అక్కడ రాసిన చూడండి 27వ వాక్యంలో, అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునకు ఎలియేజర్ అనే ప్రవక్త, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళచాలకుండా బద్దలైపోయిను. 20వ అధ్యాయం చివరి వాక్యం. ఓడలు బద్దలైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, డేంజరస్ అలయన్స్, ప్రమాదకరమైన సాంగత్యం. కొందరితో సాంగత్యం మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి ప్రమాదకరంగా ఉంటుంది. నేను హైదరాబాద్ వచ్చాక నా సాంగత్యం చాలా సందర్భాల్లో ప్రమాదాల్లో పడిపోయి ప్రమాదాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే మాటల సాంగత్యం, ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళకు మాటలు తప్ప దేవుడికి పనికొచ్చి ఒక్క మాట లేదు అక్కడ కూర్చుంటే. భయంకరమైన సాంగత్యం అది. ఆ సాంగత్యాన్ని నా ప్రభు తప్పించినందుకు నేను స్తోత్రం చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమో తెలుసా? ఈరోజు కొత్త నిబంధనలో ఉన్న మనం విలువ పెట్టి కొనబడిన వారు. యెహోషాపాతు యేసు రక్తంలో కడగబడాల, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ అతను చేసిన సాంగత్యం 2 సార్లు దెబ్బతిన్నాడు. మరి చివరికి ఆయన పరలోకంలో ఉన్నాడో లేదో మనం వెళ్ళాకనే తెలుస్తుంది. చివరికి ఆయన గురించి ఏమి రాయాల, ఆ మాట రాయాల. సొలొమోను అంత దుర్మార్గం అయితే కాదు, కానీ మొత్తం మీద ఇతని చరిత్ర ఎందుకు మనకు రాశారంటే, మీరు ఈ విధమైన సాంగత్యాన్ని కొత్త నిబంధన భక్తులు కనుక మనం కలిగి ఉంటే మన ఓడలు బద్దలవుతాయి, మనం మరణపు అంచులకు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. నా జీవితంలో అనేక సందర్భాలు ఉన్నాయి అలాంటివి, చెప్పే సమయం లేదు, కానీ చాలా సందర్భాల్లో నేను మరణపు అంచులకు కూడా వెళ్ళాను. దేవుణ్ణి నమ్ముకొని కూడా నేను చేసిన సాంగత్యం సరిగా లేకపోవటం వల్ల. నేనే సాక్షిని, ప్రత్యేక సాక్షిని. అక్కడ యెహోషాపాతు సాక్షి, ఇక్కడ నేను సాక్షిని. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాడు ప్రభు అంటే, మీలో ఎవరు కూడా ఈ పరిస్థితికి రాకూడదనేది ఒక దైవ సేవకుడుగా నాకున్న ఆశ. ఇది ఉచితంగా దేవుడు నేను పంచుకునే వాక్యం. ఇది దేవుడి దగ్గర కానుక తీసుకొని పంచుకునే వాక్యం కాదు, ఉచితంగా పంచుకునే వాక్యం. మిమ్మల్ని ప్రేమతో బతిమలాడే వాక్యం. ఓడలు బద్దలైపోయే పరిస్థితి, గుండెలు బద్దలైపోయే పరిస్థితి, మరణపు టంచులకు వెళ్లే పరిస్థితి మీరు ఎవరితోనైనా సాంగత్యం చేయటం ద్వారా కలుగుతుందేమో జాగ్రత్తగా చూసుకొని ఆ సాంగత్యాన్ని, ఆ స్నేహాన్ని ఇప్పుడే విసర్జించండి. లేదంటే ప్రమాదం. మరొకసారి చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18, 19 వాక్యాలు, 14 వాక్యం మీరు చూస్తే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, పెర్గమ సంఘం జారత్వాన్ని సహించిందటండి, విగ్రహారాధన సహించిందంట. పర్వాలేదులే, చిన్న చిన్న పాపాలేగా దేవుడు క్షమిస్తాడు అన్నదంట. సంఘమే పాపాన్ని సహించిందండి. ఈ రోజున పాపాన్ని సహించే సంఘాలు జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని శిక్షిస్తానని వాళ్ళకి చెప్పాడు. 3వ అధ్యాయం 14వ వాక్యంలో లవొదికీయ సంఘం వెచ్చగా లేదు, చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చగా ఉంది. అంటే లోకం
దేవుడు, లోకం దేవుడు ఏకమైపోయింది. ఈరోజు సంఘాల పరిస్థితి అంతా అంతే ఉంది. బహు ప్రమాదంలో ఉన్నారు. దేవుడు ఉమ్మేస్తానంటున్నాడు. దేవుడు ఉమ్మి వేసే భక్తి మనం చేయకూడదు. 2 కొరింథీ 6:14 పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడి ఎక్కడిది, క్రీస్తుకు బెలియాలతో ఏమి సాంగత్యం. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్లేషియా, ఎక్ అంటే అవుట్ ఆఫ్, క్యాలియో అంటే కాల్, టు కాల్. మనం వీఆర్ కాల్డ్, ఎక్కడి నుంచి పిలువబడ్డాం? లోకంలో నుంచి పిలువబడ్డాం. ఎక్లేషియా, కాల్డ్ అవుట్ పీపుల్, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారితో ఏర్పరచబడిన సంఘం మనం. ఈరోజు ఈ జూమ్ లో ఉన్న మనందరం కూడా ప్రత్యేకించబడిన వాళ్ళం. మన సాంగత్యం అవిశ్వాసితో కాదు, మన సాంగత్యం బెలియాలతో కాదు, మన సాంగత్యం దేవునితో. మరి స్నేహితులు వద్దా మనకి? తప్పనిసరిగా కావాలి. గలతీ 6:1-2 వాక్యాల్లో, ఎవడైనా నీ స్నేహితుడు లేదా సహోదరుడు తప్పిదం చేస్తే నీవు కూడా వాడి పాపంలో పడకుండా ప్రేమతోనో లేకపోతే గద్దింపుతోనో బ్రతిమిలాడో భంగపడో వాడిని దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేయమని బైబిలే చెప్తుంది మనకి. కానీ పొరపాటును కూడా అతనితో సాంగత్యం చేసి అతడు రుచి చూసేదాన్ని మనం రుచి చూడకూడదు. ఈ రోజున మనుషులు ఎట్టయిపోయారంటే, భక్తి లేకపోవటం వల్ల పాపిని రక్షణలోకి నడిపిస్తామని వెళ్ళి ఆ పాపంలో నీళ్లు పడిపోతున్నారు. అది పెద్ద ప్రమాదం. ఒక సేవకుడు చెప్పాడు నాకు, రెడ్ లైట్ ఏరియాలో సేవ చేస్తానని వెళ్ళాడంట ఒకడు కుర్రోడు. వద్దురా నువ్వు చిన్న కుర్రోడు, అప్పుడే పోవద్దురా రెడ్ లైట్ ఏరియాకి అని చెప్పాడంట పాపం పెద్ద పాస్టర్. లేదు నేను ఆత్మలో తీవ్రంగా ఉన్నాను వెళ్ళాలన్నాడంట. వెళ్ళాడంట, రెడ్ లైట్ లో పడిపోయాడు వీడు కూడా. అందుకని చాలా జాగ్రత్త. అపవాది గర్జన సింహం వల్లే మింగటానికి చూస్తాడు మనల్ని. జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీ 2:15-16 వాక్యాల్లో, మనం దేవుని కొరకు జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతులు వలె వెలగాలి. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున కరెక్ట్ మార్గంలో ఉన్నామా లేకపోతే యెహోషాపాతు స్థానంలో ఉన్నామా అని ఒకసారి ప్రశ్నించుకోగలిగితే, మొట్టమొదటగా మనం చూసినట్లయితే 1 పేతురు 3:15 ఇక్కడ రాయబడిన మాటని డైరెక్ట్ గా చెప్తున్నాను. మన హృదయంలో క్రీస్తు ప్రభువుగా ఉన్నాడా, లేదా లోకం మన హృదయాన్ని లోకం డామినేట్ చేస్తుందా, ప్రభు డామినేట్ చేస్తున్నాడా? మొట్టమొదటి ప్రశ్న. మనం హృదయంలో యేసు ప్రభు నిండి ఉన్నాడా, లోకపు ఆశలు, లోకపు ఆలోచనలు, లోకపు బంధుత్వాలు నిండి ఉన్నాయా? ఇది మొట్టమొదటి ప్రశ్న. ప్రభువుని గణపరిచే హృదయం మనకుందా, లోకాన్ని గణపరిచే హృదయం మనకుందా? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రభువుని గనక మనం ప్రతిష్ఠించుకున్న వాళ్ళమైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం. కలిగి ఉన్నామా? కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా మనం యెహోషాపాతులాగా లేము. రెండవది, ఈ లోకమే నా శాశ్వతం, ఈ లోకంలో ఎక్కువ కాలం ఇంకా ఉండాలని ఆశ కలిగి ఉన్నామా? లేకపోతే నేను లోకంలో యాత్రికుడిని, పరదేశిని, నా ప్రభు దగ్గరికి చేరటమే నాకు ఇష్టం, అది ఏ రోజైనా పర్వాలేదనే ఆశతో మనం ఉన్నామా? లేదు ఈ లోకంలో ఎక్కువ కాలం ఇంకా బతకాలనే కోరికతో మనం ఉన్నామా? హెబ్రీ 11:13 రాయబడింది, మనం యాత్రికులము, పరదేశులం. యోహాను 15:19 రాయబడింది, మీరు ఈ లోక సంబంధులు కారు అని రాసింది. ఈ లోకం కాదు మీది, మనది పరలోకం. కనుక మనము ఈ లోకాల్లోనే సెలేసుకొని ఉండాలని ఆశపడుతున్నామా, లేదా నా ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నామా? లేదా ఎప్పుడు నా ప్రభు దగ్గరికి వెళ్ళినా నేనేం భయపడిన ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఈ ఆలోచన కనుక మనం కలిగి ఉంటే మనం యెహోషాపాతు లాంటి వాళ్ళం కాదు. కొలస్సీ 4:6 రాయబడింది, మన యొక్క మాట ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉందా, లేదా ద్వేషంతో, పగతో ఎదురుని నరికేసేటట్టుగా మన మాటలు ఉన్నాయా? ఈ విషయంలో నాకు కూడా బాధేస్తుంది. నాకు కూడా మాట్లాడటం సరిగా రాదు. నేను పశ్చాత్తాపడతాను. నా పిల్లలతో మాట్లాడడం కూడా సరిగా రాదు నాకు. ఒక్కోసారి పరుషంగా నేను మాట్లాడతా, కానీ వెంటనే నేను పశ్చాత్తాపడతాను. మన మాట ఎవరితో మాట్లాడిన ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. ఇలా ఉంది అంటే యెహోషాపాతులాగా మనం లేము. ఇలా లేదంటే యెహోషాపాతు మార్గంలో మనం నడుస్తున్నాం. అది ప్రమాదం. వీఆర్ ఇన్ డేంజరస్ అలయన్స్. నెంబర్ 4, మన మనస్సాక్షి ప్రభువుకి సాక్షులుగా బతకాలనే ఆలోచన మనం కలిగి ఉన్నామా, లేదా ఏదో నమ్ముకున్నాములే అన్నట్టుగా ఉన్నామా? పౌలు గారు అంటాడు 1 తిమోతి 1:16
ఆయన అంటాడు, నేను నా ప్రభువును నా ప్రభువుని గనపరచడానికి నేను ఇష్టపడుచున్నాను, ఆయనకు సాక్షిగా బతకడానికి అంటున్నాడు. అలాంటి ఇష్టం మనం కలిగి ఉన్నామా? ఏదేదో బలవంత బ్రాహ్మణార్థం అన్నట్టుగా బలవంతమైన క్రైస్తవ్యం చేస్తున్నాం. మనం బలవంతంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే యెహోషాపాతు మార్గంలో ఉన్నాం. ప్రభువుకు సాక్షులుగా బతకాలనే ఆలోచన మనలో ఉంటే మనం యెహోషాపాతు మార్గంలో లేము. రెండవది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. 1 కొరింథీ 15:16. మనం దుష్టులతో సాంగత్యం చేస్తున్నామా? మంచి వారితో సాంగత్యం చేస్తున్నామా? మంచి నడవడికి కలిగిన వారితో. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి దుష్ట సాంగత్యం కనుకుంటే వీఆర్ ఇన్ ద వే ఆఫ్ యెహోషాపాత్. దుష్ట సాంగత్యాన్ని విసర్జించాలి మనం. తప్పదండి, మాకు ఉద్యోగంలో ఉన్నాం, తాగుబోతులతో కూడా కూర్చోవాలి, కుదరదండి. దేవుని బిడ్డలం మనం. యెహోషాపాతు మార్గంలో ఉంటాం, ప్రమాదాల్లో పడిపోతాం ఏదో ఒక రోజున. ఆ బార్ మీద పోలీసులు రైడ్ చేస్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా దొరికిపోయే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, మనం దేవుణ్ణి కనపరిచే వరకు ఉన్నామా, మనుషుల్ని కనపరిచే వరకు ఉన్నామా? గలతీ 1:10, నేను మనుషుల దయను సంపాదించుకుని వాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదని అంటాడు పౌలు గారు. మనం మనుషులు దయ కోరుకుంటున్నామా, దేవుడు దయ కోరుకుంటున్నామా? నిజంగా ఆన్సర్ ఇవ్వాలి. ఇది పాల్మాథ్యూ గారి మెప్పు కావాలా, దేవుడు మెప్పు కావాలా? లేకపోతే రాజ్బాబు అన్న మెప్పు కావాలా, దేవుడు మెప్పు కావాలా? గీతాంజలి నన్ను మెచ్చుకోవాలా, దేవుడు నన్ను మెచ్చుకోవాలా? ఇంపార్టెంట్ ఇది. మీ హృదయంలో ఏముంది? భర్త మెచ్చుకుంటే చాలా, దేవుడు మెచ్చుకోవాలా? దేనికి ఇంపార్టెన్స్? ఇన్ కేస్ దేవుడు కాదంటే యెహోషాపాతు మార్గంలో ఉన్నట్టు. లేదు, నన్ను దేవుడే మెచ్చుకోవాలంటే యెహోషాపాతు మార్గంలో లేనట్లు. లాస్ట్ వన్, మన బిజినెస్ రిలేషన్స్, మన మ్యారేజ్ రిలేషన్స్ ఎవరితో ఉన్నాయి? ఇప్పటికే పెళ్లి అయిపోయిందండి, పిల్లలు కూడా పుట్టేశారు, విగ్రహారాధికులు చేసుకున్నాను, జరిగిపోయిందని దేవుడు క్షమించేస్తాడు, అయిపోయింది. ఇక ఇప్పుడు వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు మన యొక్క బిజినెస్ రిలేషన్ ఎవరితో? యవనస్తులు, మ్యారేజ్ చేయబోయే యవనస్తులు ఉన్నారు అనుకోండి, మీ పిల్లలు ఎవరైనా ఎవరితో మ్యారేజ్ రిలేషన్ ఇవ్వాలని ఆశపడుతున్నారు? ఆ రిలేషన్ విశ్వాసులతోనా, అవిశ్వాసులతోనా? ఒకవేళ ఆ రిలేషన్ కనుక అవిశ్వాసులతో అయితే యు ఆర్ ఇన్ డేంజరస్ అలయన్స్. ఆ యొక్క నిర్ణయం విశ్వాసులతో అయితే యు ఆర్ ఇన్ రైట్ అలయన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 క్వశ్చన్స్ ని నేను మరలా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను. వాటిని చూడండి. తప్పనిసరిగా మనము దేవుని వారుగా ఉంటారని నేను ఆశపడుతున్నాను. మీరు అందరూ కూడా అంత భక్తిగా ఉన్నారు కాబట్టి నేను అందరం కూడా దేవుని వారిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఉండాలని కోరుకుంటున్నాను, ఉండాలని ప్రార్థిస్తున్నాను. అట్టి కృప మనకు ప్రభు దయచేయను గాక.